జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మిత్రులారా. ఈరోజు మనము వారిని గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాము, ఇంత అద్భుతంగా ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే కారణం వారే. ఈ పిఎస్ఎస్ఎం సృష్టికర్త ఎవరు? పిఎస్ఎస్ఎం సృష్టికర్త పత్రిజీ గారు కదా. పైమా సృష్టికర్త పత్రిజీ గారు. మరి ఈ పిరమిడ్లను భూమి మీదకి తీసుకొచ్చి ఈ పిరమిడ్ శక్తిని అందరికీ పంచినటువంటి పిరమిడ్ శక్తి సృష్టికర్త కూడా పత్రిగారే. చూడండి, శాకాహార జగత్ సృష్టికర్త కూడా పత్రిగారే, ధ్యాన జగత్ సృష్టికర్త కూడా పత్రిగారే. అంతేకాదు, ఈ ప్రపంచంలో మనమంతా దేవుళ్ళమే, మనమంతా భగవంతులమే అని చెప్పినటువంటి ఏకైక యోగీశ్వరుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. మిత్రులారా, వారు ఈ పిరమిడ్ ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి యోగీశ్వరులందరూ కూడా మొదటి రోజు నుంచి రాజలక్ష్మి మేడంతో ప్రారంభిస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి యోగీశ్వరులందరూ కూడా చరిత్ర సృష్టించిన వాళ్ళే. సతీష్ గారు ఎక్కడ పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఇతోధికంగా ఆర్థికమైన సహాయ సహకారాలు అందిస్తూ ఒక చరిత్రను సృష్టించారు సతీష్ గారు. బోబయ్య గారు కార్లకు చక్రాలు కట్టుకొని 32-33 సంవత్సరాలుగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ 1 కోటి మందికి పైగా ధ్యానం చెప్పి చరిత్రను సృష్టించారు. అలాగే డాక్టర్ బయారెడ్డి గారు నిరంతరము దైవనామ స్మరణలో ఉంటూ వారు వైద్య వృత్తిలో కూడా చరిత్రను సృష్టించారు. వైద్య వృత్తి మానేసిన తర్వాత నిరంతరము దైవనామ స్మరణలో భగవద్గీత స్మరణలో ఉంటూ వారు కూడా చరిత్రను సృష్టించారు. అలాగే మనకు ఈరోజు ప్రొద్దుటూరు మాస్టర్లకు ఒకసారి గట్టిగా క్లాస్ బాగా అద్భుతమైనటువంటి ధ్యాన దసరా ఉత్సవాలను సృష్టించారు మిత్రులారా. అలాగే కింద కూడా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఇంకా రాజశేఖర్ గారిని తీసుకుంటే సేవా దళను సృష్టించి ఎక్కడికి వెళ్ళినా నేనున్నానంటూ ఆ సేవకు ఒక కొత్త ప్రతిరూపాన్ని సృష్టించారు, కొత్తనాన్ని ఇచ్చారు రాజశేఖర్ గారు. మా జంగమయ్య గారు అయితే నేను అసలు వండిన ఆహారమే తినను అని చెప్పి 20 సంవత్సరాలుగా కేవలము పండినటువంటి ఆహారాన్ని తింటూ ఒక కొత్త చరిత్రను సృష్టించారు. చూడండి మిత్రులారా, ఈ రకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా చరిత్రను సృష్టించిన వాళ్ళే, చరిత్రకారులే. కింద మా సుభాషిణి మేడం ఉంది, ఆమె కూడా అనేక సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతంగా చరిత్రను సృష్టించారు వారు కూడా. మరి వివేకానందుల వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనము బలహీనుడని భావించి, చేతగాని వాడిని భావించి పురుగులాగా చావకూడదు. నీ దాఖలాలు ఏమైనా సరే ఈ భూమి మీద ఉంచిపోవాలి. నువ్వు వెళ్ళిన తర్వాత చరిత్ర పుటలా తిప్పితే చరిత్ర పుటలలో నీ పేరు కనిపించాలి అని చెప్తారు వివేకానందుల వారు. కాబట్టి ఆ విధంగా మనమంతా చరిత్రను సృష్టించగలిగే వాళ్ళమా, చరిత్రను సృష్టించలేని వాళ్ళమా చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా చరిత్రను సృష్టించగలిగే వాళ్ళే. ఈ కింద ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఆ చరిత్రను సృష్టించడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అందించారు మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఈ ప్లాట్ఫామ్ లో వెళ్తూ మనం చేయాల్సిన పని ఒకటే, ధ్యాన ప్రచారం చేయగలిగే ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయగలిగే శాకాహార ప్రచారం చేయాలి. అలాగే బుక్స్ ముద్రించే వాళ్ళు బుక్స్ ముద్రించాలి, బుక్స్ అమ్మే వాళ్ళు బుక్స్ అమ్మాలి. అలాగే ఈ పిరమిడ్ నిర్మాణం చేసేవాళ్ళు పిరమిడ్ నిర్మాణం చేయాలి. ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పనిని నిబద్ధతతో, అంకిత భావంతో నేను చేస్తున్నాను అన్నటువంటి భావనను పక్కన పెట్టి నా చేత ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆ పరమాత్ముడు చేయిస్తున్నాడు అన్నటువంటి భావంతో మనము ఒక అడుగు ముందుకేసి చేస్తే ఏ పనిలో అయినా సరే మనము విజయవంతం అవుతాము, సక్సెస్ఫుల్ అవుతాము. అలాగే చరిత్రను కూడా సృష్టిస్తాం మిత్రులారా. మరి చరిత్రను సృష్టించాలా అవుతా?
చరిత్రకారులుగా మిగిలిపోదామా, చరిత్రహీనులుగా మిగిలిపోదామా? చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా చరిత్రకారులుగానే మిగిలిపోవాలి మిత్రులారా. అందుకు కావాల్సినటువంటి అంత సమర్థత అంతా కూడా మనలోనే ఉంది. ఆ సమర్థతను, ఆ ఆత్మ బలాన్ని వెలికి తీసేటువంటి ఏకైక మార్గం ధ్యానం, ధ్యానం, ధ్యానం. మరి ఈ ధ్యాన దసరా ఉత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క అనుగ్రహంతో, చూడండి, దుర్గామాత అనుగ్రహంతో మనమంతా కూడా ఈ ధ్యాన దసరా ఉత్సవాల్లో పాల్గొని రెట్టించిన ఉత్సాహంతో మన ఊర్లకు వెళ్ళి అక్కడ ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ల నిర్మాణాల్లో విశేషంగా పాల్గొని మీరంతా చరిత్రను సృష్టించి చరిత్రకారులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రొద్దుటూరు ట్రస్ట్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధ్యానాభివందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.